నమస్తే అన్న. ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు, నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి, అన్ని పథకాలు జరుగుతూనే ఉన్నాయి, 5 సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క గ్యాస్ పథకం ఫస్ట్ 15 రోజులు అడావుడి చేశారు. ఆ 15 రోజుల్లో ఒకటి అరా కొంతమందికి 1 సిలిండర్ 2 సిలిండర్ పడే వాళ్ళకి పడ్డాయి. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా అది అయిపోయింది, గ్యాస్ పథకం అయిపోయింది. సూపర్ 6లో ఫస్ట్ది మొదలుపెట్టింది గ్యాస్, ఆ గ్యాస్ అయిపోయింది. తర్వాత మొదలుపెట్టింది అసలు నాకు తెలిసి దరిదాపుల్లో కూడా అన్నీ చెప్పడం తప్పనించి ఏది మొదలు పెట్టాల. సంక్రాంతి ప్రతి జనవరికి అసలు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాను, ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎప్పుడు అసలు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాం, ఎప్పుడు శాలరీలు ఇస్తాం మొత్తం చెప్పాడు. కాకపోతే ఆ నోటిఫికేషన్లో ఇప్పుడు దాకా రిలీజ్ చేయాలి మన లోకేష్ గారు. ఇప్పటికి కూడా లేదు. కనీసం అమ్మఒడి అని చెప్పేసి పేరు మార్చి వాళ్ళ తల్లికి వందనం చేశాడు. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి స్కూల్ మెయింటెనెన్స్ కానీ 1000 రూపాయలు కట్ చేస్తే ఈ సైకో జగన్ తల్లులకు తెలియకుండా 1000 రూపాయలు కట్ చేసి అసలు ఏం లేదు, అసలు అన్యాయం చేసేస్తున్నాడు తల్లులందరికీ అని చెప్పేసి అన్నాడు. అప్పుడున్న డేటా ప్రకారం నాకు తెలిసి 65 లక్షలు 63 లక్షల మంది తల్లులకు వేసాడు. ఇవాళ ఉన్న డేటా వచ్చేసి 83 లక్షలు ఓన్లీ ప్రతి విద్యార్థికి వేస్తానని చెప్పినాడు. ఒక్కొక్కడికి వేస్తా అంటున్నాడు. మళ్ళీ ప్రెస్ మీట్లో చూస్తేనేమో 3గురికి వేస్తామన్నా, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నాడు. ఆడ బడ్జెట్లో పెట్టింది 8,900 కోట్లు, 8,700 కోట్లు. మనం కావాల్సిందేమో 13,000 కోట్లు. ఈ మొత్తం ఏం తెలియదు. వచ్చాం, ప్రెస్ మీట్ పెట్టాం, ఒకటి ఏదో ఒకటి చెప్పాం, వెళ్ళిపోయాం. ఇది తప్పితే రెండోది ఇది చేద్దాం, ఇది చెయ్యం, ఇది పూర్తి క్లారిటీ అనేది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు పరిపాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అసలు లేదు. మరి కడపలో కూడా ఏదో మాట్లాడటం జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. చంద్రబాబు గారు, నారా లోకేష్ ఇందాక చెప్పారు కదా, సూపర్ 6 ఇయాల్టీతో మొత్తం పూర్తిగా ఇచ్చేసాం. సూపర్ 6 అనేది అసలు ఒక్క హామీ కూడా పెండింగ్ లేదు. అసలు అడిగితే ఇంకా మీ అసలు జనాలు అడిగితే అడిగినోడు నాలుక ఏదో అని చెప్పేసి అన్నాడు. మరి చెప్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పట్లేదు. నాలుగలు అసలు నాలుగే కాదు మనిషిది. ఇంకా ఇప్పుడు ఆయనకంటే 2 నాలుకలు ఉండొచ్చు కానీ మరి ప్రతి మనిషికి ఉండేది ఒకటే నాలుక. కాదు పలు రకాలుగా మాట్లాడవచ్చు. సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చారో మీకు ప్రజలకు అందరికీ తెలుసు. మీ మీడియా ఉందని మీ ఏది చేసినా మీరు బాగా చూపించగలమని చెప్పి ఒకే ఒక్క ధైర్యంతో రాష్ట్ర ప్రజలకి అసలు ఏమీ తెలియదు, కళ్ళు మూసుకున్నారు, మనం ఏం చెబితే అదే వింటారు. ఆయన ఒక్క పంతా తప్పనిచ్చి అడ్డగోలు అబద్ధాలు తప్పనిచ్చి చంద్రబాబు అబ్బా కొడుకులు ఇద్దరు ఖచ్చితమైన అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఇలా మామూలుగా పరిపాలించట్లా, చీల్చి చెండాడుతున్నారు. మరి నిన్న పొదిలిలో జరిగిన సభతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ఆదరణ లేదు, అక్కడ వెనకాల రాళ్లతో మహిళలు దాడి చేయడం జరిగిందనేసి కూడా మాట్లాడుతున్నారు కదా. అక్కడ కానీ ఎక్కడైనా జగన్కి జనాభిమానం ఉందో లేదో ఖచ్చితంగా ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడగలిగితే చూడొచ్చు. మీలాంటి జర్నలిస్టులు అయితే దర్జాగా వెళ్ళొచ్చు, వెళ్ళి వీడియో బయటలు తీసుకోవచ్చు. వీడియో బయటలు తీసుకొని అసలు జగన్కి ప్రజాదరణ ఉందా, జనాన్ని వీళ్ళు తోలుతున్నారా, లేకపోతే జనమే వాళ్ళంతటా వాళ్ళే కదులు వస్తున్నారా అనేది నీట్గా అర్థమైద్ది. తోలితే లారీలు పెట్టాలా, తుఫాన్లు పెట్టాలి, ఇంకోటి పెట్టాలా, డబ్బులు ఇవ్వాలా, మందు పోయాలా, ఈ మొత్తం మా జగన్కి అలవాటు లేదు, అసలు మాకు అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జగన్కి జనాదరణ ఉందో లేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి పక్కాగా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.